ప్రజలారా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి దేవుని సొత్తైన ఆయన ఆస్తి అయినటువంటి పిల్లలారా, చేరువచ్చిన విలుచున్న ప్రభునామంలో ఉదయపూర్వక మరొకసారి నిండు వందనాలండి. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 57, 58వ వచనాలు మనం మరొకసారి పరిశీలించి ధ్యానిస్తామండి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వ్రాయిస్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారే తెలియపరుస్తున్నటువంటి మాట. ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళినా దేవుని పని చేసేటువంటి వారు దైవజనులు, దైవ సేవకులు, సువార్థికులు ఎవరైనా సరే ఆయన పని కరెక్ట్గా చేసేడు వారంట తన ఇంటిలో తన దేశంలో తప్ప ఎక్కడికి పోయినా కూడా ఘనహీనుడుగా పిలువబడవు, ఘనపరచబడతాడు అని లేఖనము తెలియపరుస్తుంది. తన ఇంటిలో గణపరచబడ్డంట, తన దేశంలో గణపరచబడ్డంట. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన తన కుటుంబంలో ఈ సమస్య ఎదుర్కొన్నారు. ఆయన దేశంలో ఆయనను వ్యతిరేకించిన వారు ఉన్నారు, ఆయన ఇంటిలోనే ఆయనను నిందించిన వారు, దేవుని కుమారుడని నమ్మనటువంటి వారుగా మనము జీవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రవక్త తన ఇంటిలో తన దేశంలో ఘనపరచబడలేడు, కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా అతను ఘనపరచబడతాడు అని చెప్తూ 58వ వచనంలో మరొక గొప్పదైన మాట వ్రాయిస్తూ వచ్చినాడు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు హృదయాల్లో ఏముందంట? అవిశ్వాసం ఉందంట. విశ్వాసము లేని పిల్లలు అక్కడ కొంతమంది ఉన్నట్టుగా లేఖనంలో వ్రాయిస్తూ ఆ అవిశ్వాసము కలిగిన పిల్లల మధ్య ఏం చేయలేకపోయినాడట ఆయన? అద్భుత కార్యాలు కొన్నిదా మాత్రమే ఆయన చేయగలుగుతూ వచ్చినాడని లేఖనం బయలుపరిచినాడు. ఇదే వాక్యం మనము మార్కు సువార్తలో మనము చదివినట్లయితే అక్కడ ఒక మంచి కోణంలో దేవుడు వ్రాయించినాడు. ప్రియమైన దేవుని వారలా, మార్కు సువార్త 6వ అధ్యాయము పరిశీలిద్దాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములను ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు వారు వారి అవిశ్వాసం నుండి చేతులుంచి ప్రార్థించిన వారు తప్పితే వారు స్వస్థపడినారంట. మిగతా వారంట ఆయన అద్భుతాలు చేయలేకపోయినాడంట. ఏమయ్యా ఆయన అద్భుతాలు చేయలేకపోయినాడంటే వారి అవిశ్వాసములో ఉన్నారంట. వారి హృదయాలు దేవుని నమ్మట్ల, వారి హృదయాలు అవిధేయతలో, అవిశ్వాసతలో ఉన్నవి. కనుక సాక్షాత్తు సృష్టికర్త యేసు ప్రభువే అద్భుతం చేయలేకపోయేనని దేవుడు రాయించినాడు. అసలు దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు భూమి మీద కానీ ఎక్కడైనా కూడా. ఈ సర్వలోకాల్లో ఆయనకు అసాధ్యమైనది ఏది కలదు. అబ్రహాముతో అంటాడు దేవుడు, ఆయన బండ మీద ప్రసంగం కావచ్చు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ బోధ కావచ్చు, దానిని బట్టి శిష్యులు విపరీతంగా పరిశుద్ధాత్మను పొందుకొని లేక ఉత్తేజపూర్ణులై
అంత విలువ కలిగిన శక్తి కలిగిన బోధ అక్కడ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ప్రభువుని మహిమపరుస్తూ కేకలు వేసినారు. ప్రభువుని మహిమపరుస్తూ కేకలు వేసినప్పుడు అక్కడ శాస్త్రులు పరిచయులని, క్రీస్తుకు వ్యతిరేకులైనటువంటి, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నప్పటికీ వ్యతిరేకులుగా పిలువబడుతున్నటువంటి శాస్త్రులు పరిచయులు సద్దుకయ్యులు నీ శిష్యులకు బుద్ధి ఉందా, ఎందుకు అలా అరుస్తున్నారు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, వీళ్ళు అరవకుంటే, వీళ్ళు కేకలు వేయకుంటే అదో పక్కన కుప్పలుగా పడి ఉన్న రాళ్ళు ఉన్నావు చూసినావు, ఆ రాళ్ళు కేకలేస్తాయని చెప్పినాడు ప్రభు. అంటే ప్రభువు మహిమపరచబడడం ఆయనకు ఇష్టము. ఆయన సత్యవాక్యము విని సంతోషపడడం, ఆత్మపూర్ణులై కేకలు వేయడము ఆయనకు ధన్యత, ఆయనకు మహిమపరచబడుతుంది. అందుకు వాళ్ళు కేకలు వేయకుంటేమి, వాళ్ళు కేకలు వేసినా వేయకుండా ఈ రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పినారు. అలాగే అదే సమయంలో మరొక మాట కూడా ఆయన చెప్పడం చూస్తాం. అబ్రహాముకు శారా వలన పిల్లలు కాదు, నాకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఈ రాళ్ళ వలన, ఒక రాయి అబ్రహాం ఇచ్చి ఆ రాయితో పిల్లలను ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం నాకున్నదని చెప్పినారు. రాళ్లతో పిల్లలను పుట్టింపగలిగిన శక్తి నాకున్నది. అబ్రహాము ఈ రాళ్లతో అబ్రహాముకు పిల్లలు ఇవ్వగలను అని కూడా ఆయన చెప్పినట్టుగా మనం లేఖన భాగంలో గమనిస్తాం. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఇక్కడ అసాధ్యముగా అద్భుతాలు చేయలేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి, వారి అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి అద్భుతం చేయలేకపోయినని రాసినాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. దేవుడు అక్కడ తక్కువ చేయబడలేదు. కానీ అంటే హృదయంలో అవిధేయత ఉంటే, హృదయంలో నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే, పట్టుదల లేకపోతే, ఓర్పు, సహనము, ఆ నిరీక్షణ లేకపోతే దేవుని నుండి కార్యాలు జరగవని రుజువుపరచుట కోసం ఆయన అక్కడ అద్భుతము చేయలేకపోయాడు. ఆయన తలుచుకుంటే అద్భుతాలు కాదు కదా, చాలా ఎక్కువ చేయగలడు. అంత శక్తి కలిగిన దేవుడు మనుషుల హృదయాల్లో పొరపాటు ఆలోచనలు, విశ్వాసం లేని పరిస్థితులు ఉంటేనక సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే అద్భుతం చేయలేకపోయినని వారి హృదయాలను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరొక లేఖనం మనం పరిశీలిద్దాము. హెబ్రీ 3వ అధ్యాయము 15 నుండి మనం చదువుదామండి. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఎవరి మీద దేవుడు కోపగిస్తాడంట? పాపము చేసిన వారి మీద దేవుడు కోపగిస్తాడు. దుష్ట ఆలోచనలు ఉన్న వారి మీద దేవుడు కోపగిస్తాడు. దుష్టత్వం ఉంటే ఆయనకు నచ్చదు. కనుక ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద కోపగించినట్టే, పాపము చేసినారు కనుక ఆయన కోపగిస్తూ రావటం మనం చూస్తాము. కనుక పాపము చేసినందువలన, పాపపు ఆలోచనలు వారి హృదయాల్లో ఉన్నందువలన 40 సంవత్సరములు వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండగా, కానీ వాళ్ళు వెళ్ళలేక ఆ అరణ్యములోనే, ఆ దారిలోనే వాళ్ళు నశించిరి. ఎందుచేతనంటే వారిలో అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల, అలాగే వారి హృదయాలలో భ్రష్ట మనస్సుగా పిలువబడుతున్నటువంటి చేష్టల వల్ల, ఆ పాపం వల్ల వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయిరని వ్రాయిస్తూ మళ్ళీ కింది మాటగా చూడండి. మనం మనొక మాట చూస్తాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? తన విశ్రాంతిలో,
అనగా పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశింపరని ప్రమాణం చేసినాడు దేవుడు? అవిధేయులైన వారిని గూర్చే కదా. అవిధేయత ఉంటే నా రాజ్యంలో కూడా వారు చేరరు కదా అని వాగ్దానం చేశాను కదా అని చెప్తూ, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిశ్వాసం ఉన్నందువల్ల 40 సంవత్సరాలు ఇశ్రాయేలులు మోషే గారు నాయకత్వంలో ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపింపబడి 40 సంవత్సరాలు ప్రయాణం పెట్టి నడిపిస్తూ వచ్చినాడు మోషే. కానీ ఎవరును కూడా ఆ యొక్క వాగ్దానం చేసిన పాలు తేనెలో ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయినారు. ఎందుకు వెళ్ళలేకపోయినారంటే వారిలో దుష్ట మనస్తత్వం ఉంది, పాపం ఉంది, అవిధేయత ఉంది, నమ్మకం లేదు, విశ్వాసం లేదని దానివల్లనే వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయినారు. కానీ ఆ విశ్వాసము, ఆ యొక్క నిరీక్షణ, ఆ గురి కలిగిన వారు ఇద్దరు మాత్రము, యెహోషువ కాలేబు వారిద్దరు మాత్రము ఆ యొక్క వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళగలుగుతూ వచ్చారు. చివరికి మోసే గారు కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయాడు. ఎందుకనగా దేవుడు ఆ యొక్క మోషేని ప్రజల మీద మండిపడినప్పుడు, ప్రజలను కోపగించి మాట్లాడినప్పుడు ఆయనను కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు పట్టణానికి, ఆ దేశానికి విస్తారమైన ఆయన కూడా అడుగు పెట్టలేకపోయినాడు. కాకపోతే ఒక ఎత్తైన కొండ మీద నుంచి చూపించినాడు దేవుడు, ఇదో అదే ఆ దేశము, అదే ఆ సమృద్ధి అయిన దేశము, అదే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము అని చూపించినాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అవిధేయత, ప్రజలను ఒక మాట అన్నా, ప్రజలంటే దేవునికి ప్రాణము. అది దేవుని ఇష్టపడిన వారు కావచ్చు, దేవుని ఇష్టం లేని వారు కావచ్చు, దేవుని రక్షణలో ఉన్నవారు కావచ్చు, దేవుని రక్షణలో లేనటువంటి వారు కావచ్చు. ప్రజలంటే ఆయనకు ప్రేమ. ఎందుకంటే ఆయన పోలికలో ఆయన చేతులతో తయారు చేసినాడు. భూమి రవ్వంతైనా కలగకముందే, సృష్టి లేనప్పుడే, ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం కనుక రవ్వంతైనప్పుడు లేనప్పుడే ఆయన పోలికలో మనల్ని రూపించినాడు, ఆలోచన చేసినాడు. భూమి లేనప్పుడే మనల్ని ఆలోచన చేసి పుట్టించగలుగుతూ వచ్చినాడు. కనుక అంత ప్రేమ ఆయన అంటే, ఆయన చేతులతో చేసినందుకు అంత ప్రేమ, ఆయన పోలికలో చేసినందుకు అంత ప్రేమ. పాపం వల్ల మరణం తెచ్చుకున్నాము, అయినప్పటికీ నా ప్రజలను కాపాడుకోవాలనుకున్నాను. పాపం ద్వారా మరణం అయినప్పటికీ నా ప్రజలను కాపాడాలనుకున్నాను. తన ముద్దు కుమారుని, తన సొంత కుమారుని, తన రక్తము, తన అంశ, తన హృదయ వాంఛ అయినటువంటి, తన హృదయంలోని ఊపిరైనటువంటి యేసుక్రీస్తు తన సొంత కుమారుణ్ణి భూమి మీదికి మనలను రక్షించటం కోసం. పాపంతో ఉన్నాం, పరలోక రాజ్యం చేరలేము. పాపము శరీరంతో ఉన్నాం, పరలోక రాజ్యం చేరలేము. పాపము లేని శరీరం కావాలని భూమి మీద మనలాంటి శరీరంతో మనిషిగా పుట్టి ఆ పాపపు ఆలోచనలను చూసి భరించి ఆయన మన పాప శాపము, మనం చేసిన ప్రతి తప్పు ఆయన శిక్షగా వేయించుకున్నాడు, భుజాల మీద మోసినాడు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన మీద వేసుకొని మన కోసము, మనము నిత్యత్వంలో చేర్చడం కోసము మనము మరణం అవ్వాలి. యాక్చువల్గా భౌతిక మరణం అవుతాం, ఆత్మీయ మరణం మరి ఇంకొకటి ఉంది. ఈ భౌతిక మరణం అంతా భౌతిక మరణము అంత ఇబ్బంది ఏం లేదు, అంత నరకమేం కాదు. ఆత్మీయ మరణము చాలా డేంజర్. అది అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ప్రాంతానికి వెళ్ళినట్లయితే చాలా ప్రమాదకరం. బ్రతికిన 4 యుగాలు తరతరాలు ఏడవలసిన ఆ యొక్క చురుకుతో కూడినటువంటి, నొప్పితో కూడినటువంటి ఆ యొక్క పొద్దలచ్చము ఆ నరకయాతన ఉంటుంది. కనుక ఆ ఆత్మీయ మరణము తప్పించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగుపెట్టి ఆయన మనలాగా భౌతిక శరీరం
మరణమై దేవుని కుమారుడు కనుక మరణములు విరిచి ఆయన లేచి మనమల్ని కూడా ఈ భౌతిక శరీరంతో చనిపోతాము, కానీ మళ్ళీ తిరిగి మరణం నుండి లేవగలిగిన యేసయ్య మొదటి ఫలంగా లేచినాడు కనుక తిరిగి మనల్ని ద్వితీయ ఫలంగా రెండవ ఫలంగా మనల్ని కూడా లేపి ఈ యొక్క భౌతిక శరీరం నుండి మహిమ శరీరం మనకు ఇచ్చి పరలోక రాజ్యంలో మనల్ని చేర్చబోతున్న గొప్ప ఆ ప్రణాళికలో ఉంటూ దేవుడు ఈ భూమి మీదకి యేసయ్యను పంపించి మన పాపపరమంతా ఆయన మోసి చనిపోయి తిరిగి లేచి అంత మాదిరి మనకు ఇచ్చినాడు యేసయ్య. తండ్రి ప్రేమ అది. ఈయన సమస్తము కరెక్ట్గా పరిశుద్ధంగా ఉండి చేయగలడు కాబట్టి ఆయనకు అంత బాధ్యత ఇచ్చినాడు. ఆయనకు పాపము తీసివేసే అధికారం ఇచ్చినాడు. పాపాన్ని తీసివేసే అధికారము యేసయ్యకి ఇచ్చినాడు. ఎందుకంటే అంత నమ్మకమైన కుమారుడు యేసయ్య, నమ్మకమైన నమ్మకమైన మంచిదాసుడా అని ఆయన పవిత్రంగా బ్రతికినాడు. మన కోసం పాపమైనాడు, శాపమైనాడు ప్రియమైన వాళ్ళ. కనుక అట్టి యేసయ్య ద్వారా మనము నిత్య జీవానికి వెళ్ళగలుగుతూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక లేఖనం మనం పరిశీలిద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం మనం చూసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 9:29 ఓ మాట మనం పరిశీలిద్దాం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాలలో మీ నమ్మకం చొప్పున మీకు కలుగును గాక. చాలామంది ఆయన దగ్గరికి రోగులు వచ్చినప్పుడు నీకు ఏమి కావాలా, నా నుండి ఏమి కోరుతున్నావు అన్నప్పుడు, అయ్యా నాకు చూపు లేదు అని ఒకరంటే, అయ్యా నాకు కాళ్ళు లేవు, అయ్యా నాకు చేతులు లేవు, అయ్యా నాకు కుష్టి రోగం, అయ్యా నాకు పక్షపాత రోగం, అయ్యా నాకు జలదర రోగం, ఇలాంటి రోగాలని చెప్పినప్పుడు నీవు స్వస్థపరచగోరుతున్నావని నీకు నమ్మకం ఉన్నదా అంటాడు. ప్రభు ఏమంటాడు, నీకు స్వస్థత కావాలని నీకు నమ్మకం ఉన్నదా, నా నుండి నీకు నమ్మకం ఉన్నదా, నీకు నమ్మకం ఉన్నదంటే, అయ్యా నీకు మాట ఇస్తే నీవు చెప్తే అది పోతాయి, మాకు నమ్మకం ఉంది అన్నప్పుడు, నమ్మకం ఉందన్న ప్రతి వానికి నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచెను అంటాడు. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచెను అంటాడు. ఏమన్నాడు, నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ విధేయత నిన్ను స్వస్థపరచును అంటూ వచ్చినాడు. కానీ ఒకనొక మొదటిగా చదువుకున్న వాక్యంలో ఆయన అక్కడ వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసతను బట్టి ఆయన ఆ కార్యము, ఆ రోగము, ఆ అద్భుత కార్యాలు చేయలేకపోయింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నీకు నమ్మకం ఉంటే నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచును గాక అంటాడు. చిన్న మాట ఇస్తాడంతే. నీకు నమ్మకం ఉంటే ఆ మాట ప్రకారం అవును గాక. ఆయన ఎక్కువ మాటలను ఎదుటి వారి మాటల్లోనే ఉపయోగించుకుంటే ఎక్కువ కూడా మాట్లాడు. పిలాతు, నీవు రాజువేనా అంటే, అవును నీవు అన్నట్టు నేను రాజునే, నీవు అన్నట్టు రాజుని అంటాడు, నీవు అన్నట్టే అంటాడు. ఆయన ఎక్కువ మాట్లాడకుండా ఎదుటి వారి మాటల్లోనే వారికి అప్పచెప్తాడు మాటలు. అంత జ్ఞానం కలిగి వినయ విధేయతలు కలిగినటువంటి ప్రభు మన యేసయ్య. కనుక నమ్మకం ఉంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగులుగాక అంటాడు. ఇక్కడ అదే రాయిస్తున్నాడు. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టినాడు, వారిలో నమ్మకం ఉంది, ఆ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినప్పుడు, ఆ చెప్పినంతలోనే, చెప్పిన టైంలోనే వారి కన్నులు, మూయబడినటువంటి కన్నులు తెరవబడెను అని వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక నమ్మకము ఉండాలని లేఖనము మనకు బయలుపరుస్తూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒక మాట మనం పరిశీలిద్దామండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలను కదా. దేవుని దగ్గరికి ఎవరు వచ్చినా
ఏమని ఆలోచనతో రావాలంట? ఆయన ఉన్నాడు, ఆయన నమ్మకమైన వాడు, అలాగే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్తా ఏముండాలా? విశ్వాసం ఉండాలా. ఆయన ఉన్నాడు, ఆయన చెప్పింది జరుగునని నమ్మిన వాడు విశ్వాసి అవుతాడు. అలాంటి విశ్వాసం ఉంటే ఏమవుతుందంట? ఆ నమ్మకము పొందుకుంటాడు. విశ్వాసం ఉంటే ఆ నమ్మకంతో మనము స్వస్థత పొందుకుంటాం. అనుకున్నది ఏదైనా సాధించగలము. చూడండి, ఇంకా 7వ వచనంలో మన యొక్క భక్తుడు వాయించినటువంటి మాటలు మనం మరొకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను. నోవాహు విశ్వాసాన్ని బట్టి ఆయన నీతికి వారసుడైను, నీతిపరుడు అని తీర్చబడినాడు. ఎందుకంటే దేవుని మాట నమ్మినాడు కనుక, విశ్వాసం ఉంచినాడు కనుక. నువ్వు రక్షణ ఓడకట్టు, నువ్వు ఓడకట్టు. ఆయన ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 100 సంవత్సరాలు కట్టాడు. 100 సంవత్సరాలు ఓడకట్టి ప్రజలకు దేవుని సువార్త చెప్పినాడు. ఆయన ప్రచండమైన వర్షాలు కురిపించి ఈ భూమిని నాశనం చేయాలంటున్నాడు ప్రజలను. కనుక మారు మనసు కలిగి, ఇదో నేను ఒక ఓడ కడతాను, ఆ ఓడలోకి రండి అని ఒక 100 సంవత్సరాలు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు విననటువంటి పిల్లలు అయిపోయారు. విధేయత లేనటువంటి పిల్లలు అయిపోయినారు. అవిధేయతలో ఉన్నటువంటి పిల్లలు అయిపోయినారు. నమ్మకం లేనటువంటి పిల్లలు అయిపోయినారు. విశ్వాసమే లేనటువంటి పిల్లలు. ఆయన 100 సంవత్సరాలు సువార్త చేసినప్పుడు పిల్లలే. చివరికి ఇంకా 7 రోజుల్లో దేవుడు ఆయన చెప్పిన ఉగ్రత, 7 రోజులకు వర్షం, ప్రచండ వర్షము, 40 రాత్రులు 40 పగులు జరుగుతుందని చెప్పినా కూడా నమ్మలే. ఎన్నిసార్లు నువ్వు చెప్పేది? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్తున్నావు? అంత అబద్ధము అని ఎవరు నమ్మల. ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అందరూ కూడా తుడిచిపెట్టబడిపోయినారు. ఆ పెద్ద వర్షం చేత 40 దినాలు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ఆ ఓడ మాత్రం తేలి ఆ కుటుంబము, జంతువులు, పక్షులు ఇవైనా విని ఆ ఓడలకి ఎక్కినాయి. కానీ మనుషులు మాత్రం దేవుని మాట నమ్మి ఎక్కలేకపోయింది. అబ్రహాముకు వాక్యం దిగి వచ్చి ఒక మాట చెప్పింది. అబ్రహాముకు వాక్యము దివి నుండి భూమికి దిగి వచ్చి ఒక మాట చెప్తే, అబ్రహామా, నీవు నీ సొంత ఊరిని విడిచిపెట్టు, నేను చెప్పిన దేశంకు వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ మీద పగవారిని నేను కూడా నాకు పగ అయిపోతారు, నీ శత్రువు నాకు శత్రువు అవుతాడు, నువ్వు ప్రేమిస్తే నేను కూడా వారిని ప్రేమిస్తానని చెప్పి ఒకే ఒక మాట చెప్పిన మాట నమ్మితే నిన్ను ఆశీర్వదిస్తాను. చూడు, అలాగే భూమి మీద సముద్రంలో ఇసుకరేణులు చూడు, నీకు లెక్క పెట్టుట సాధ్యమైతే లెక్క పెట్టు అన్నప్పుడు ఆయన లెక్క పెట్టలేడు. అంతలా నీ యొక్క వంశాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యొక్క వంశంలోనే ప్రతి మనిషిని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు, ఆ చెప్పిన మాట, వాక్యం దిగి వచ్చిన మాట చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా విన్నాడు. ఇంకా ఆయన వెనుక తీయలేదు. విన్నటువంటి వాక్యము చెప్పిన వాక్యం నమ్మినాడు. నమ్మినందున ఆయన ఏమైనాడు? విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. వినిన వెంటనే నమ్మడం చాలా గొప్ప అది గొప్ప పని ప్రియమైన వారలారా. ఏది కూడా చూడండి, ఒక సబ్బు కానీ, ఒక పెన్ను కానివ్వండి, ఏదైనా ఒక ప్రోడక్టు మాది బాగుందని ప్రచారం చేస్తే ఎవరు నమ్మరు. ఎంత చెప్పినా నమ్మరు. అంత ఎగతాళి చేసి మాట్లాడతాం. అంత డూపు, అంత ఇది, అది ఇది అని. ఒక్కొక్కడు 3 సబ్బులు పట్టుకొని వస్తాడు, నీకు టీవీ తగులుతుంది, ఫ్రిడ్జ్ తగులుతుంది, కూలర్ తగులుతాను అంటాడు. కానీ అంత మోసమే. అది మొత్తానికి లోకంలోది మోసమే.
కానీ దేవుని దగ్గర వచ్చినటువంటి ఆ వాగ్దానము, దేవుని దగ్గర వచ్చినటువంటి ఆ మాట అది నిజం, కానీ ఇదేమో అబద్ధం. కానీ ఎవరు నమ్మరు. కానీ అబ్రహాము కొత్తగా అసలు దేవుడు అనేవాడు ఏ దేవుడు పరిచయం లేనప్పుడే చెప్తే అది నమ్మినాడు. నమ్మి ఒక కుమారుడు ఇచ్చినాడు. అడిగిన తక్షణమే ఇచ్చిన తర్వాత ఆ కుమారుని మళ్ళీ నాకు బలి ఇవ్వమన్నాడు. బలి అన్నప్పుడు దేవుని అబ్రహాముకు తెలుసు, విశ్వాసం ఉంచినాడు, ఆయన మాట మీద నమ్మకం ఇచ్చినాడు. ఏంది పైన ఇన్ని చుక్కలను లెక్కపెట్టు, ఈ సముద్రంలో ఇసుకను లెక్కపెట్టు, ఇంత అభివృద్ధి చేస్తున్నాడు, ఒక్కడి నుంచి మళ్ళీ ఒక్కనిత్య అంటున్నావా, ఏంది ఈయన కథ, చూద్దాం నమ్ముదాం అని విశ్వాసం ఇచ్చినాడు. కనుక ఆ మోరియా పర్వతంకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టించి ఆ బలిపీఠం మీద అతన్ని పెట్టి కట్టెలు పెట్టి ఇంకా కత్తి తీసుకొని పొడిచే టైంలో అబ్రహామా ఆగు ఇవ్వాల్సిన బలి నీ కుమారుని కాదు, నా కుమారుని ఒక సమయంలో పంపిస్తాను, నీ కుమారుని ఇప్పటికి వద్దు, అదో ఆ యొక్క పదలో కొమ్ములు తిరిగి ఉన్న పొట్టేలు ఉంది, దాన్ని తెచ్చి బలి ఇచ్చేయని చెప్పి అక్కడ ఆపినట్టుగా మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో అయితే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడు అని రాసినాడు, కానీ నిజానికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వకున్నా దేవుడు ఇచ్చాడని పరిశుద్ధాత్మను పొందుకొని మనుషుల ద్వారా రాయించినాడంటే అబ్రహాము హృదయంలో బలి అర్పించినాడు. హృదయంలో ఇంకా నిర్ణయం తీసేసుకున్నాడు కనుక బలి ఇచ్చానని రాయించినాడు దేవుడు. అది నమ్మకము, విశ్వాసం, పట్టుదల, నిరీక్షణ. ఆ పరలోక రాజ్యం గురి కలిగి ఉన్నటువంటి అబ్రహాము ఆయన ఎంతో ఆస్తిపరుడైనప్పటికీ చిన్న గుడారంలో జీవిస్తూ నిలవరమైన పట్టణం కోసం ఆశ కలిగి ఉన్నాడు. శారా కూడా ఈ యొక్క 11వ వచనంలో మనం చూస్తాం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను. శారా కూడా వాగ్దానం చేసిన వాడు. ఏం వాగ్దానం చేసినాడు దేవుడు శారాతో? మళ్ళీ ఇదే సమయానికి మేము వస్తాము, నువ్వు అప్పుడు కొడుకును ఎత్తుకుంటావు, నీకు ఒక కొడుకు పుడతాడని చెప్తుంది. ముసలి అయినప్పటికీ శారా అయితే మనసులో నవ్వుకున్నది. విశ్వాసమేమి లేక కాదు నవ్వుకున్నది. శారా విశ్వాసము లేక నవ్వలేదు, విశ్వాసం ఉండి అయినా ఈ వయసులో ముసలిదానను పిల్లలను కనుటకు శక్తి లేని దాను, వయసు ఉడిగిపోయిన దానని ఈ వయసులో పిల్లలేంటి అని మనసులో అయితే నవ్వుకున్నది. కానీ విశ్వాసం మటుకు ఉంది. అదే వ్రాయించినాడు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను కనుక, వాగ్దానం చేసిన వాడుట నమ్మదగిన వాడని ఎంచుకున్నది కనుక వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. వయస్సు గతించిపోయిన గర్భం ధరించుకొని శక్తి పొంది ఇచ్చాకును కన్నది. ప్రియమైన దేవుని వల్ల నమ్మిక ఉంచితే నా మహిమ చూస్తావు, నమ్మితే నా మహిమ చూస్తావు అంటాడు ప్రభు. కనుక మార్కు 9:23 చూడండి ఒక మాట, ఏమంటాడు ఆయన? మార్కు 9:23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను. నమ్మాలి. నీవు నమ్ముతున్నావా? నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు నమ్ముతున్నావు అంటాడు ప్రభు. ఎక్కడ స్వస్థత చేసిన ఆ మాట అనేది ఫస్ట్. నీకు నమ్మిక ఉందా నా మీద కానీ, నీకు నీ మీద కానీ నమ్మిక ఉందా అన్నప్పుడు వాళ్ళు నమ్మిక ఉంది ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవు ప్రభువా, ఉంది నమ్మకం అన్నప్పుడు అన్న ప్రతివాడు స్వస్థత పొందుకున్నాడు. నమ్మిక ముఖ్యం. అందుకే ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమేది ఏది లేదు అని ప్రభు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, యాకోబు 1:6-7 మనం చూస్తాము. యాకోబు గ్రంథము మొదటి అధ్యాయము 6-7 చూస్తామండి. అయితే అతడు
ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియును. విశ్వాసంతో, నమ్మిక ఉండి విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలంట? ఏ మాత్రము సందేహించకుండా అడిగినట్లయితే అది జరుగును అని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఎప్పుడైతే అవిధేయత, అవిశ్వాసము ఉన్నట్లయితే, లేక విశ్వాసము లేకున్నట్లయితే, సందేహించినట్లయితే వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం తరంగంలో పోడి ఉండి ఏమవుతుందంట? రెండు మనసుకులు కలిగిన వాడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు, స్థిరము కానటువంటి వాడుగా ఉంటాడు. ఎక్కువ ఆలోచనలు కలిగిన వాడు, స్థిరమైన ఆలోచన లేనటువంటి వాడుగా అస్థిరుడు, స్థిరము కానటువంటి వాడు. ఒక్కొక్కడు ఏదో గోడ మీద పిల్లి మాదిరిగా ఉంటాడు. ఏదో ఇట్టయితే ఇట్ట దుంకుతాడు, అట్లయితే అట్ట దుంకుతాడు. రెండు ద్విమనస్కులు కలిగి ఉంటాడు. ఒక్క నాలిక ఉండాలి. రెండు నాలుకలు, రెండు మాటలు చెప్పకూడదు. అవ్వ బువ్వ కావాలంటే కుదరదు. ప్రభు అంటాడు అదే. ఏమంటాడు ప్రభు? ఉంటే చల్లగుండు, లేకుంటే వేడిగా ఉండు. నులివెచ్చని జీవితం వద్దు సుమా. రెండు నాలుగుల మాటల ధోరణి ఉండకూడదని బైబిల్ మనకు బయలుపరుస్తుంది. కనుక ద్విమనస్కుడు ఆలోచన ఉండదు, రెండు తలంపులు ఆలోచన ఉండకూడదు. ఏదైనా సరే ఉంటే ప్రభు వైపు ఉండు, లేకుంటే లోకం వైపు ఉండు అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, నమ్మిక అనేది మనకు చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు శిష్యులు ధోనిలో భయం చేత ఉక్కిరి అవుతున్న సమయంలో సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు యేసయ్యను చూసి వాళ్ళు భయపడతారు, దయ్యము భూతమని. ఆయన నేను దయ్యం కాదు, భూతం కాదు, నేను మీ బోధకుణ్ణి అని చెప్పినప్పుడు దగ్గరికి వచ్చిన వాళ్ళు గుర్తుపట్టి ఒకరు ఏమంటారంటే, పేతురు, నేను వస్తాను ప్రభా, నీళ్ళ మీద నేను నడుస్తా ప్రభా. బోధకుడా నేను నడుస్తానంటే, రా కమాన్ నడువు అన్నప్పుడు మొదటిగా విశ్వాసంతో ధైర్యంగా 2 అడుగులు వేసినాడు, లేదా 4 అడుగులు వేసినాడు. మళ్ళీ ఆ యొక్క అలలను చూసినాడో, లేక ఆ సముద్రపు ఘోష చూసి భయపడ్డాడో, మునుగపోసాగినాడు. విశ్వాసము తగ్గుతూ వచ్చింది, అవిధేయత పెరుగుతూ వచ్చింది. విధేయత లేదు, విశ్వాసము లేదు. అప్పుడు మునిగి సాగినప్పుడు ప్రభు అంటాడు, ఎందుకు నువ్వు మునుగుతున్నావు అని ఆయన చెప్పినప్పుడు ఇంకా ఆయన చేయి పట్టుకొని లేపి కాపాడు అన్నప్పుడు చేయి పట్టుకొని లేపుతాడు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, సందేహింపకూడదు. విశ్వాసంతో ఉన్నప్పుడు అడిగినాడు, ధైర్యంగా అడిగినాడు నడుస్తానని. కానీ మధ్యలో సందేహం వచ్చింది, మధ్యలో మునిగిపోతానన్న ఆ యొక్క ఆలోచన వచ్చింది, ఆ అపవాది తలంపు వచ్చింది. కనుక మునిగిపోతూ వచ్చినాడు. దేవుని శక్తిని బట్టి మళ్ళీ ఆయన చేయి పట్టుకొని లాగి, ఎందుకు అవిశ్వాసిగా ఆలోచన చేస్తూ అని ఆయన చెప్పడం మనం చూస్తాం. అలాగే చూడండి, ఇంకొక విషయంలో ఆయన ఆశ్చర్యపడినటువంటి సందర్భము, శతాధిపతి దాసుడు అంటాడు, యేసయ్య నా దాసుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, అతనికి బాగలేదు, కానీ నువ్వు అక్కడికి నీ విలువైన సమయం పోగొట్టి అక్కడికైతే రావద్దు ప్రభువా. అతను ఇంటి దగ్గర ఉన్నాడు, బాగలేదు, లేదా నువ్వు ఆ శ్రమను పొందుకొని నువ్వు అంతవరకు రావక్కర్లేదు, నీవు మాట మాత్రం సెలవు ప్రభా, అక్కడ నా దాసుడు, నా సేవకుడు నయమైపోతుంది, స్వస్థత జరుగుతుంది, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పినప్పుడు ఆ మాటకు యేసుక్రీస్తు ఆ విపరీతమైనటువంటి విశ్వాసము, ఆ యొక్క విధేయత వల్ల ఆ మాటకు ప్రభు ఆశ్చర్యపడినాడు.
విధేయత, నమ్మకం, విశ్వాసం బాగా కనపడొచ్చినాడు. నువ్వు శ్రమ తీసుకోవక్కర్లేదు, నువ్వు మాట సెలవు, అక్కడ నా దాసుడు స్వస్థత పొందుకుంటాడంటే ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని ప్రభు సంతోషపడినాడు. విశ్వాసము హృదయంలో బలంగా ఉండాలి. నమ్మకము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, సహనము ఉండాలి ప్రియమైన వారులా. అది హృదయంలో కలిగించుకోవాలి. కనుక అట్టి స్థితిలో శతాధిపతి మాటను బట్టి ఆశ్చర్యపడ్డాడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎలాంటి విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టింది జరుగుతుంది. అయినప్పటికీ నేను పోయి వెళ్ళుటకు, ఆయనను పట్టుకున్నటకు, నేను రక్తస్రావంతో ఈ యొక్క జడ్డ మహిళతో నేను ఆయనను పట్టుకుంటే అని ఆమె భయపడి చెప్పలేకనో ఏమో, అయితే విశ్వాసం అయితే బలంగా ఉంది. ఆయనను ముట్టుకుంటే కాదు, ఆయన వస్త్రము, ఆయన ధరించినటువంటి వస్త్రము ముట్టుకుంటే నేను స్వస్థత అయిపోతానని విశ్వాసం ఉంచింది. కనుక ముట్టిన తక్షణమే స్వస్థత పొందుకుంది. ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ విశ్వాసంతో, విధేయతతో ముట్టుకున్నది, స్వస్థత వచ్చింది. శిష్యులతో అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు ప్రభువా, ఇంతమంది జనాల్లో ఎవరని నిన్ను ముట్టింది నేను చెప్పేమంటే, అలా కాదయ్యా, ఒకరు ఏదో నా నుండి ఆశించి నన్ను ముట్టారు, నాలోని ప్రభావం తొలగిపోయింది అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క స్త్రీ చెప్తుంది, ప్రభువా అని బాధతో చెప్తుంది, ప్రభువా నేనే ప్రభువా, నాకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను ప్రభా, నేనే ముట్టాను, నీ వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతానని విశ్వసించి ముట్టాను ప్రభువా అని చెప్పినప్పుడు అక్కడ కూడా ప్రభు ఆశ్చర్యపడింటాడు. విశ్వాసమును బట్టి ఆయన గర్వపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. అలాంటిది విశ్వాసం ఉండాలి. అబ్రహాములో చూస్తాం మనం ఆ విశ్వాసం. ఒక్క మాట చెప్పినాడు, విశ్వాసంలోకే తండ్రి అయిపోయినాడు. ప్రియమైన దేవుని పిల్లల, అలాగే చూడండి, మనము ముగించుకుందాము. అలాగే పక్షపాతంతో 4 మనుషులు పైన నుండి కప్పు తీసేసి యేసయ్య ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ పక్షపాతంతో ఒక మనిషిని అలాగే మంచం తెచ్చినప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి మంచం ఆ పైకప్పు తీసి దించుతూ ఉంటే, అంటే ఎదురుగుండా ఇంట్లోకి ముఖద్వారంలో నుండి రానికి జనాలు ఎక్కువైపోయినారు. ఈయన ఇక్కడ వెళ్ళిపోతే ఇతనికి స్వస్థత రాదు ఎలా అని వాళ్ళు ఆలోచన చేసి ఆ యేసయ్య ఉన్న ఇంట్లోకి డైరెక్ట్గా పై కప్పు తీసేసి అక్కడి నుంచి దించేస్తే అప్పుడు ప్రభు అంటాడు, నీ మంచం ఎత్తుకొని నువ్వు వెళ్ళు అంటాడు. అంతే. ఎందుకు ఆ మాట డైరెక్ట్గా ఆయన అన్నాడు ప్రభు? వారిలో విధేయత చూస్తున్నాడు, వారిలో విశ్వాసం చూస్తున్నాడు, వారిలో ఆ నమ్మకము, ఆ గురి, ఆ నిరీక్షణ చూస్తూ ఉన్నాడు. కనుక నీ మంచం ఎత్తుకుని నువ్వు వెళ్ళు, నువ్వు స్వస్థత పడతావు, నీ పాపములు కూడా క్షమించబడిన అయిపో అంటాడు. శాస్త్రులు, పరిసయ్యులు, శత్రువులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఏందయ్యా నువ్వు పాపాలు క్షమించగలిగిన వాడు నువ్వెట్టయితావు? పాపాలు క్షమించే దేవుడు కదా, నువ్వెందుకు క్షమించగలిగిన అధికారం ఎలా వచ్చిందంటే అని క్వశ్చన్ వేసినప్పుడు దేవుడి కుమారుడని వాళ్ళు గుర్తించలేని వారిగా చూస్తారు. అదే ఆ సమయంలోనే నీవు అబ్రహాం అంటే గొప్పవాడు అంటారు. అబ్రహాం అంటే గొప్పవాడుగా? పాపం తీసేది వారు అధికారం నీకెలా వచ్చింది? ధర్మశాస్త్రం రాసిన మోసే కంటే గొప్పవాడుగా, లేదా అబ్రహాం అంటే గొప్పవాడు అంటే అబ్రహామును నేను చూసి తిని అంటారు. ఈయనకుండేది గట్టిగా 30 సంవత్సరాలు లేవు, నీకు గట్టిగా 50 సంవత్సరాలు లేదు, ఎప్పుడూ అబ్రహామును చూసావా అని ఆ మాటను బట్టి యేసయ్యను వాళ్ళందరూ కూడా సిలువ వేసినారు. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, అబ్రహామును చూసినా అంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు అని సిలువ వేసినారు ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. అబ్రహాము నిజముగా క్రీస్తు దినము చూడాలని మిగుల ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ మాట చెప్తారు, కానీ వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. అందుకే ప్రవక్త తన దేశంలో తన ఇంటిలో ఘనపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తృణీకరించిన రాయి అయిపోయినాడు, విసిరేసిన రాయి అయిపోయినాడు. ఆ విసిరేసిన రాయే స్థలముకు మూలరాయి అయిపోయింది.
కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన పాపాలు తీసివేసే అధికారిగా ఆ యొక్క పక్షవాత రోగికి ఆ యొక్క పక్షవాతం నుండి తీసేసినాడు. అలాగే పాపం తీసేసినాడు. ఎందువల్ల అంటే ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ విధేయతను బట్టి, ఆ యొక్క నమ్మకాన్ని బట్టి డైరెక్ట్గా స్వస్థత వచ్చేసింది. అలాగే బర్తిలోమయి గుడ్డివాడు, ఏమైంది ఆయన విషయంలో? శిష్యులు దొబ్బేస్తున్నారు, రావద్దు రావద్దని. అప్పుడు ఆయన దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణింపుమయ్యా అన్నప్పుడు ఆయన పిలిచి అక్కడ స్వస్థత. నీకు ఏమంటే, నాకు ఇలా అనారోగ్యం, ఇలా కళ్ళు కనపవు అన్నప్పుడు స్వస్థత. నీకు నమ్మకం ఉంది అంటే నీ నమ్మక చొప్పున నీకు కలుగురు కాక. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆయనకు కావలసింది ఆ నమ్మిక, విశ్వాసము, పరిశుద్ధత ఆలోచనలు కలిగినటువంటి విశ్వాసము, నమ్మిక కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము, ఒక అబ్రహాముకు ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ పట్టుదల, ఇలాంటి వారిగా ఉండాలని, ఇలాంటి భక్తుల జీవితాల ద్వారా ప్రతి మనిషి ఎదగాలని, ముందుకెళ్లాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగా ఖాతాలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన ప్రియమైన వారుగా.